2 లక్షల రుణమాఫీ చేస్తున్నట్లుగా తెలంగాణ సర్కారు ప్రకటించింది. విధి విధానాలు ప్రకటించలేదు. తినబోతూ రుచెందుకని కామెంట్ చేసి రేవంత్ రెడ్డి తప్పించుకున్నారు. కానీ ఇక్కడే అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అసలు రుణమాఫీ ఎలా చేయబోతున్నారు? ఎవరికి చేయబోతున్నారు? నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒకేసారి చేస్తారా? విడతల వారీగా చేసి రైతు భరోసాలాగా పడినప్పుడు తీసుకోండి, లేకపోతే లేదు అనుకునేలా చేస్తారా అన్న దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఏమీ చెప్పకుండా కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటించడంతో రైతుల్లోనూ నమ్మకం కలగటం లేదు. రైతులు తీసుకున్న 2 లక్షల వరకు వ్యవసాయ రుణాలను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ మేరకు 2024 ఆగస్టు 15లోగా ఒకే విడతలో మాఫీ చేయాలని తెలంగాణ మంత్రివర్గం శుక్రవారం నిర్ణయించింది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్య కాల వ్యవధిలో తీసుకున్న వ్యవసాయ రుణాలకు మాత్రమే రుణమాఫీ వర్తించనుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో ఆర్థిక శాఖ త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుంది. రుణమాఫీ అమలుకు 31,000 కోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. మీడియా సమావేశంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి రుణమాఫీకి అర్హత కలిగిన రైతుల జాబితాలు బ్యాంకుల నుంచి సేకరించాల్సి ఉందని చెప్పుకొచ్చారు. అయినా 31,000 కోట్లు అవసరమవుతుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు చెప్పారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం విడతలుగా 28,000 కోట్ల వ్యవసాయ రుణాలను మాత్రమే మాఫీ చేసిందని, తాము ఒకే విడతలో 31,000 కోట్లు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. కానీ విధి విధానాలు, నిధుల లభ్యత గురించి ప్రకటించకపోవడంతో అనేక అనుమానాలు ప్రారంభమయ్యాయి. కోతల కోసం చాలా కసరత్తు చేస్తున్నారని, అనేక నిబంధనలు రెడీ చేశారని విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో 66 లక్షల మందికి రైతు బంధు అందుతోంది. వాస్తవానికి వారంతా రుణమాఫీకి కూడా అర్హులు కావాల్సి ఉంది. వీరిలో 6 లక్షల మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు లేవు, అంటే వారికి రుణమాఫీ లేదు. రేషన్ కార్డు ప్రాతిపదికగా తీసుకుంటే మరో 18 లక్షల మందికి రుణమాఫీ వర్తించదు. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లించే వారిని కూడా పరిగణలోకి తీసుకుంటే మరో 2 లక్షల మందిని తీసేసినట్టే. చివరిగా 40 లక్షల మందికే రుణమాఫీ వర్తిస్తుంది. 2 లక్షలు ఒకేసారి మాఫీ చేస్తారా అనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. రైతులు మాత్రం ఒకేసారి మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బంగారు తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలను మాఫీ చేయలేదు. అంతకు ముందు వైఎస్ హయాంలోని ప్రభుత్వం మాత్రం కొన్ని పరిమితులతో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలను మాఫీ చేసింది. ఇప్పుడు రేవంత్ సర్కార్ కూడా బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలకు రుణమాఫీని వర్తింప చేస్తుందా లేదా అని చర్చ జరుగుతోంది. వైఎస్ హయాంలో చేసినట్లుగానే బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలను సైతం మాఫీ చేయాలని రేవంత్ భావిస్తున్నారు. రుణమాఫీ కోసం పెద్ద ఎత్తున నిధులు అవసరం ఏర్పడటంతో కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వం ఈ రుణమాఫీ ప్రక్రియను కంప్లీట్ చేయాలని అనుకుంటోందని తెలుస్తోంది. చివరిగా ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేస్తుంది, ఎంతమందికి అవకాశం ఇస్తుందనే దాన్ని బట్టే రైతులకు మేలు జరుగుతుందా లేదా అన్నది తేలే అవకాశం ఉంది. రుణమాఫీ కోసం 30 అంశాలతో ప్రోఫార్మా రెడీ చేసిన ప్రభుత్వం జూలైలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఈ అంశంపై అధికారిక ప్రకటన చేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోనున్నట్లుగా తెలుస్తోంది. రైతులకు లభించే ప్రయోజనం కన్నా ప్రచారం ఎక్కువైతే మొదటికే మోసం వస్తుంది. ఈ పేరు చెప్పి స్థానిక సంస్థల ఎన్నికల్లో లాభం చూసుకుంటే అసలుకే నష్టపోతారు. రుణమాఫీ ఆషామాషీ కాదు. 31,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయటం చిన్న విషయమూ కాదు. రేవంత్ ఓ రకంగా నిప్పుతో చెలగాట మారుతున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం.
subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.